హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చి ఎండి కట్టు పరుగులు చేస్తున్నానండి. ఇగురు చేస్తున్నాను, కూర కింద వండుతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కట్టు పరుగులు అండి, ఎండి కట్టు పరుగులు చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్స్ చేసుకోండి. ఇవి ఎండి కట్టు పరుగులు అండి. ఇవి నేను నీట్గా క్లీన్ చేసేసి బాగా తలకాయలు మనకు లోపల ఏదైనా చెత్త ఉన్నా ఇది శంకులు ఇవన్నీ తీసేసి బొచ్చంతా క్లీన్ చేసేసి వాటర్లో వేసి బాగా కడిగానండి. తోమి పెట్టాను. ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసి కప్పులో పెట్టాను. పచ్చిమిరకాయలు, చింతపండు నానబెట్టి పక్కన పెట్టాను. చింతపండుతో కూర వండుతున్నానండి. ఎండు కట్టు పరుగులు, చింతపండు కర్రీ, కరివేపాకు. ఇవి బాగా మనము ఉప్పు సాల్ట్ కూడా వేసుకుని బాగా కడగాలి ఎండు చేపలు అంటేని. నేను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టానండి. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్స్ చేసుకోండి. ఆయిల్ వేస్తున్నాను. ఇగురు కింద కూర వండుతున్నాను నేను. ఎండి కట్టు పరుగులు ఇవి మొత్తం మనకి ఉల్లిపాయలు వేసానండి. మనకి ఎండి చేపలో పులుసు ఉంటుందండి పైన. అవి బాగా మనం సాకుతోటి కత్తిపెట్టతోటి సాకుతోటి బాగా క్లీన్ చేసేసుకోవాలి. శంకులు అవన్నీ తీసేసుకొని నీట్గా మనకు తోముకోవాలండి. రాడ్ని వేసుకుని తోముకొని అప్పుడు వాటర్లు వేసుకోవాలి. కొంచెం మళ్ళీ సాల్ట్ వేసుకుని బాగా రఫ్ చేసుకుని నేను అక్కడ కడిగి పెట్టాను. నీట్గా కడుక్కోవాలండి చేపలు. ఉల్లిపాయలు బాగా మగ్గనిచ్చుకోవాలి. లైట్గా సాల్ట్ వేస్తున్నాను, ఎక్కువ వేయకూడదు. సాల్ట్ తక్కువ వేయాలి. ఎందుకంటే ఎండి చేప అంటేనే ఉప్పుతో ఊరేస్తారు కదా, అందుకని తక్కువగా మనకి ఈ ప్రాసెస్ని బట్టి సరిపడగా ఉప్పు సాల్ట్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. నేను మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత చూస్తున్నాను. బ్రౌన్ కలర్ రావాలండి ఉల్లిపాయలు. కట్టుబరుగులు ఇవ్వండి, నేను నీట్గా చేసేస్తాను బాగా. చాలా బాగుంటాయి. కర్రీ ఇగురుగా వండుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది కూర. ఇలాగూ ఆయిల్ ఉల్లిపాయలు వేసేసి ఇలాగే కలుపుకోవాలి. లైట్గా ఎక్కువ కలిపేయకూడదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మనం ఎక్కువగా అనుకోకుండా ఇలా లైట్గా ఇటు అటు అనుకోవాలి, గట్టి పెట్టి. ప్లేట్ పెడుతున్నానండి. 5 నిమిషాల తర్వాత చూసాను నేను. ఆయిల్లోనే ఉడకాలి ఇలాగా. లైట్గా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ కాదు, పసుపు. లైట్గా పసుపు వేసాను, సాల్ట్ అంటున్నాను, సారీ. పసుపు వేసుకుని కలుపుకోవాలి ఇలాగా. ఇవన్నీ ఆయిల్లోనే వేగాలి, మనం వేగనిచ్చుకోవాలి. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు అలాగా ఆయిల్లోనే వేగనిచ్చుకోవాలి. ప్లేట్ పెట్టేస్తానండి. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత చూసాను. ఆయిల్లో ఇలాగ ఉడకాలండి. ఇలాగా చింతపండు నానబెట్టాను కదా, వేరే పెద్ద కప్పులు వేసి చింతపండు గుజ్జంతా మనం బాగా పిసుకోవాలి. లైట్ కరివేపాకు, కారం వేస్తున్నానండి.
ధనియాల పొడి, జీలకర్ర, ధనియాల పొడి ఇది వేసాను నేను. ఒక స్పూన్ వేసాను కారం, ఎందుకంటే తక్కువగా కర్రీ తక్కువగా చేస్తున్నాను కాబట్టి తక్కువ వేసుకున్నాను నేను కారం. ఎక్కువగా చేస్తే కర్రీ ఎక్కువ వేసుకోండి. చింతపండు నీళ్ళు వేస్తున్నానండి నేను. మనం ఆల్ వాటర్ వేసుకోకుండా చింతపండు నీళ్ళు వేసుకోవాలి స్టార్టింగే. ఇంకా కొంచెం వేస్తున్నాను. ఇలా ఉడకనివ్వాలి. మనకి ఓన్లీ చింతపండు వాటర్ తోటే ఉడకనివ్వాలి. మనం మామూలు నీళ్ళు కొంచెం వేసాను కదా చింతపండు వాటరు. ఇలా కలుపుకోవాలి, మనం గట్టి పెట్టుకోకుండా కలుపుకోవాలి. చాలా స్మెల్ బాగా వస్తుంది. నేను ప్లేట్ పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత చూశాను. ఇలా వండుకోండి, మీ ఇంట్లో కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎండి చేపల కర్రీ చాలా పుల్ల పుల్లగా చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు అవన్నీ వేసాను కదా, ఒళ్ళు చింతపండు నీళ్ళతోటి ఉడుకుతున్నాయి. అయిపోయిందండి కర్రీ. నేను కప్పులో తీసుకొచ్చి చూపిస్తున్నాను మీకు. ఎంత బాగా వచ్చిందో గ్రేవీ కింద, ఎంత బాగుంటుందో, ఎంత టేస్టీగా ఉంటుందో. ఇగురు కింద చేశాను కర్రీ, కూర, ఎండి చేపల కూర ఇగురుగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను. నాకు లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి నా వీడియోస్. టేస్ట్ చూస్తున్నానండి నేను, ఎలాగుందో చెప్తాను. సూపర్, చాలా అన్నీ సరిపోయాయి, అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి, సూపర్.